హాయ్ ఆల్ మనకి ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. మనకి యొక్క జాబ్ ఆపర్చునిటీ అనేది మింత్రా నుంచి రావడం జరిగిందనమాట. సో, కస్టమర్ సపోర్ట్ జాబ్ రోల్ అనమాట. ఇది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవచ్చు. సో, డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో, ముందుగా మనకి ఒక నోటిఫికేషన్ అనేది మింత్రా నుంచి రావడం జరిగిందనమాట. అంటే మనం వర్క్ చేసే కంపెనీ వచ్చేసరికి మింత్రా కంపెనీ అనమాట. ఓకేనా. మనకి వీళ్ళు హైరింగ్ వచ్చేసరికి నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి నౌకరీలో రిలీజ్ చేయడం జరిగిందనమాట స్టార్టాక్ కంపెనీ వాళ్ళు. సో, మీరు స్టార్టాక్ కంపెనీలో వర్క్ చేస్తారు. కాకపోతే మీరు వర్క్ చేసే క్లయింట్ వచ్చేసరికి మింత్రా అనమాట. సో, మింత్రాలో మీరు కస్టమర్ సర్వీస్ సపోర్ట్ జాబ్ రోల్గా వర్క్ చేస్తారనమాట. ఓకేనా. సో, ఇక్కడ డీటెయిల్స్ చూసుకుంటే మనకి హైరింగ్ ఫర్ చార్ట్ ప్రాసెస్ అనమాట స్టార్టాక్. అంటే ఇక్కడ చూసుకుంటే ఓపెనింగ్ ఫర్ మింత్రా చార్ట్ ప్రాసెస్ స్టార్టాక్. ఓకేనా. సో, మీరు స్టార్టాక్లో వర్క్ చేస్తారు. కాకపోతే మీరు వర్క్ చేసే క్లయింట్ మాత్రం మింత్రా అనమాట. సో, వీరు ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్ పెట్టారు కానీ సో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్ కాదు. సో, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాదు. సో, ఇది వర్క్ ఫ్రమ్ హోమే అనమాట. ఓకేనా. సో, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇంగ్లీష్లో ఫ్లూయెంట్ అయి ఉండాలి. హిందీ వస్తే బెనిఫిట్ అనమాట. అండ్ మనకి క్వాలిఫికేషన్ కూడా జస్ట్ 12th ఉంటే సరిపోతుంది అనమాట. సో, 12th అండ్ అబ్బాయి ఏమున్నా సరే సరిపోతుంది అనమాట. ఓకేనా. అండ్ అదేవిధంగా మీరు ఫ్రెషర్ అయినా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేయొచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ అయినా సరే అప్లై చేయొచ్చు అనమాట. సో, ఫ్రెషర్స్కి ఒక ప్యాకేజ్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఒక ప్యాకేజ్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. మీ సిటీసీ ఎంత వస్తుంది, ఇన్ హ్యాండ్ ఎంత వస్తుంది అని చెప్పి. సో, సేమ్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా. అండ్ మీకు అదేవిధంగా ఇది ఒక జాబ్లో మీకు క్వార్టర్లీ బోనస్ కూడా ఉంటుంది అనమాట. ఓకే. సో, ఇక్కడ చూసుకుంటే మీకు క్వార్టర్లీ బోనస్ వస్తుంది శాలరీ కాకుండా అనమాట. సో, శాలరీతో పాటు అడిషనల్ అమౌంట్ అనమాట. ఓకేనా. ఇక్కడ టైమింగ్స్ చూసుకుంటే మనకి 6 వర్కింగ్ డేస్ అనమాట విత్ 1 రొటేషనల్ వీక్ ఆఫ్. మనకి పర్ వీక్ వచ్చేసరికి 1 వీక్ ఆఫ్ ఉంటుంది. అండ్ 6 days మనం వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే టోటల్ స్టాఫింగ్ టైమ్ ఈజ్ రొటేషన్ 9 hours. అవుట్ ఆఫ్ విచ్ 8 hours ఆఫ్ వర్క్ అండ్ 1 hour బ్రేక్. ఓకేనా. సో, మన టోటల్ వర్క్ వచ్చేసరికి 9 hours వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. 9 hoursలో 8 hours వర్క్ చేస్తాం. 1 hour అనేది మనకి బ్రేక్ అనమాట. ఓకేనా. సో, మీకు ఈ యొక్క జాబ్కి గ్రాడ్యుయేషన్ అనేది మ్యాండేటరీ కాదనమాట. సో, మీకు గ్రాడ్యుయేషన్ ఉన్నా లేకపోయినా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేయొచ్చు అనమాట. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది 12th అనమాట. సో, ఇక్కడ చూసుకుంటే మనకి ఇంటర్వ్యూ రౌండ్ చూసుకుంటే ఫస్ట్ హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది అనమాట. దాని తర్వాత ఆప్స్ రౌండ్ ఉంటుంది గూగుల్ మీట్లో. ఒకవేళ ఆ గూగుల్ మీట్లో సెలెక్ట్ అయిన తర్వాత సెకండ్ రౌండ్లో సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు మీకు ఫైనల్ రౌండ్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. సో, ఇది మీకు బేసిక్ ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసరికి. అండ్ ఇక్కడ చూసుకుంటే రోల్ వచ్చేసరికి చార్ట్ సపోర్ట్ రోల్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. ఓకేనా. సో, ఇది ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీ అండ్ అదేవిధంగా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. చూసుకుంటే నాన్ వాయిస్ అనమాట. మీకు నార్మల్గా వేరే కస్టమర్ సపోర్ట్ జాబ్స్ ఏంటంటే వాయిస్ కూడా చేయాలన్నమాట. అంటే మీరు ఫోన్లో కూడా మాట్లాడాల్సి ఉంటుంది అన్నమాట కస్టమర్తో. సో, ఇక్కడ వచ్చేసరికి మీరు ఫోన్ కాల్లో మాట్లాడాల్సిన అవసరం ఉండదు అనమాట. సో, జస్ట్ మీరు చాటింగ్ సపోర్ట్ ఇస్తే సరిపోతుంది అనమాట. మీకు మీ మింత్రా నుంచి మనకి యూజర్స్ మనకి రీచ్ అవుట్ అవుతారు చాట్ ఆప్షన్ ద్వారా. సో, మనకి కనెక్ట్ అయితే వాళ్ళకున్న క్వైరీస్ని మనం రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో, మీకు ట్రైనింగ్ అన్నీ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే. సో, మీరు ఆ విధంగా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. సో, ఈ యొక్క జాబ్కి మీరు ఎలా అప్లై చేయాలి అంటే ఈ యొక్క లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో, మీరు అక్కడ నుంచి క్లిక్ చేసి జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఒక ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా ఇక్కడ నౌకరీలో అప్లై బటన్ వస్తుంది కదా. సో, ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే సో అప్లై క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు కొత్త యూజర్స్ అయితే మీరు ఫస్ట్ రిజిస్టర్ అయ్యి దాని తర్వాత అప్లై చేయాలన్నమాట. సో, ఇది ఓవరాల్ జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతానని థ్యాంక్ యూ సో మచ్.